ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు వేదా ట్యూటోరియల్స్. లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్టయితే మీన్ ఆఫ్ గ్రూప్ డేటాలో డైరెక్ట్ మెథడ్ ఎలాగో చూసాం. ఈ క్లాస్లో మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎలాగో చూద్దాం. మనం తీసుకున్న డేటా క్లాస్ ఇంటర్వెల్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ మార్క్ ఎలాగో మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం. అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లస్ 25 డివైడెడ్ బై 2 వి గాట్ ద వాల్యూ 17.5. సో అన్నిటికీ అదే ప్రాసెస్ చేసి మనం క్లాస్ మార్క్ అనేది అనుకున్నాం. ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఎలాగా అంటే మనం మీన్ అనేది ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? క్లాస్ మార్క్ నుండి. సో అది మిడిల్ వాల్యూ అయి ఉండాలి. అయితే 47.5 అయి ఉండాలి, లేకపోతే 62.5 అయి ఉండాలి. నేను ఈ ప్రాబ్లంలో అజ్యూమ్ మీన్ 47.5 తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఏ. సో నెక్స్ట్ కాలం deviation denoted by di equals to xi minus a. మనకు ఉన్న వాల్యూస్ xi క్లాస్ మార్క్ వాల్యూస్ అండ్ a మనం అజ్యూమ్ చేసుకున్న మెయిన్ వాల్యూ 47.5. సో xi 17.5 ఫర్ ఎగ్జాంపుల్ di equals to xi minus a. ఫస్ట్ వాల్యూ 17.5 minus 47.5. So we got the value minus 30. So here minus 30. So ఇదే ఫార్ములా ఇవన్నీ అప్లై చేసి ఇలా సబ్స్టిట్యూట్ అయితే మనకి వాల్యూస్ వస్తాయి. 32.5 minus 47.5. We got the value 15. 47.5 minus 47.5. We got the value 0. 62.5 minus 47.5 15 వస్తుంది. 77.5 minus 47.5 30. 92.5 minus 47.5 45. ఇప్పుడు మనకనేది డీవియేషన్ మీన్ ఆఫ్ డీవియేషన్ వాల్యూస్ వచ్చాయి. సో నెక్స్ట్ కాలం fi di. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఉన్న డీవియేషన్ని మల్టిప్లై చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూస్ fi 2 into 30 minus 60, 3 into 15 minus 45, 7 into 0, 6 into 15, 6 5 are 30, 90, 30 into 6 is 18, 180, 6 into 45, 6 5 are 280. సో ఇప్పుడు మనకి సమ్మేషన్ ఆఫ్ fi కావాలి. సమ్మేషన్ ఆఫ్ fi హౌ మెనీ స్టూడెంట్స్? 30 స్టూడెంట్స్. అండ్ fi di, సమ్మేషన్ ఆఫ్ fi di 90. We got the value 435. Next, mean of deviation formula fi di divided by sigma fi. So what is sigma fi di value? 435. 435 divided by sigma value ఎంత వచ్చి మనకి 30. అప్రాక్సిమేట్ వాల్యూ 14.5. ఇప్పుడు మనకి మీన్ ఆఫ్ డీవియేషన్ వాల్యూ వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటిది? మీన్. మనకి యాక్చువల్ వాల్యూ ఏం కావాలి? మీన్ వాల్యూ కావాలి. సో ఇప్పుడు మీన్ వాల్యూ ఎలా అనుకున్నామో చూద్దాం. సో the relation between deviation and mean. So we know the formula. Mean of deviation equals to sigma fi di divided by sigma fi. ఇంతకుముందు మనం డీవియేషన్ ఫార్ములా ఏం తీసుకున్నాం? di equals to xi minus a. సో ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ అయింది. సిగ్మా fi into
xi minus a divided by sigma fi. ఈ fi అనేది లోపలికి మల్టిప్లై చేసుకుందాం. సిగ్మా fi d bar equals to divided by sigma fi minus a into sigma fi divided by sigma fi. సో ఇక్కడ సిగ్మా fi క్యాన్సల్. మనకి ఫార్ములా తెలుసు, సిగ్మా fi xi డివైడెడ్ బై సిగ్మా fi is nothing but mean. Sigma fi xi divided by sigma fi equals to x bar. The value entry x bar. So x bar minus a d bar equals to x bar minus a. That implies x bar equals to d bar plus a. మనకి d bar వాల్యూ ఉంది, a వాల్యూ మనం అజ్యూమ్ మీన్ వాల్యూ ఉంది, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. x bar ఈక్వల్స్ టు d bar వాల్యూ ఎంత వచ్చింది మనకి 14.5 ప్లస్ మన అజ్యూమ్ మీన్ మెథడ్ అజ్యూమ్ ఏం వేసుకున్నాం, మీన్ని 47.5 62. So we got the mean value. This is assume mean method. ఇప్పుడు మనం స్టెప్ డివియేషన్ మెథడ్ ఎలాగ చేద్దామో చూసుకుందాం. సో మనకున్న డేటా క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీస్, క్లాస్ మార్క్ అండ్ ఇంతకుముందు మా ప్రాబ్లం మనం చూసుకున్నాం కదా డీవియేషన్. సో హియర్ నెక్స్ట్ కాలం ui ఈక్వల్స్ టు xi మైనస్ a బై h. దీని ఇంకో ఫామ్ ఏం రాసుకోవచ్చు, xi మైనస్ a డీవియేషన్ ఇంప్లైస్ di బై h. ఈ వాల్యూస్ మనం ఎలా తీసుకొని తెలుసు కదా, అజ్యూమ్ మీన్ అనేది అజ్యూమ్ చేసుకోవాలి 47.5. సో xi వాల్యూస్ ఉన్నాయి 17.5 మైనస్ 47.5 మైనస్ 30. సో అన్నిటికీ ఇలా అప్లై చేయాలి. చేసి ఇప్పుడు ui అనుకుందాం, di ఈక్వల్స్ టు di బై h. సో ఈ ఫస్ట్ వాల్యూ మైనస్ 30. సో di అంటే డీవియేషన్ ఆఫ్ మీన్, h అంటే క్లాస్ సైజ్. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, క్లాస్ సైజ్ అనేది క్లాస్ విడ్త్. సో వాట్ ఈస్ ద క్లాస్ విడ్త్ 15 minus 2 minus 15 divided minus 15 divided by 15 minus 1. 0 divided by anything 0. 15 divided by 15 1. 30 divided by 15 2. 45 divided by 15 3. We got the ui values. Now we have to find fi ui. ఇప్పుడు మనం fi ui values అనుకున్నాం. fi values ఉన్నాయి, ఇవి fi values. ui values ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం fi ఈక్వల్స్ టు 30 fi ui. fi is 2 into minus 2 minus 4. 3 into minus 1 minus 3. 7 into 0 0. 6 into 1 6. 6 into 2 12. 6 into 3 18. 18 is 30. 36 minus sigma fi xi is equals to 29. మనకి ఇప్పుడు సిగ్మా fi ui సారీ fi ui is equals 29. fi value u bar equals to sigma fi ui divided by fi equals to 29 divided by 30. ఈ వాల్యూ నోట్ చేసి పెట్టుకోండి.
మనకు వచ్చింది జస్ట్ యూ బార్ వాల్యూ. ఇప్పుడు మనం మీన్ వాల్యూ అనుకోవాలి. సో మీన్ వాల్యూ అనుకోవాలంటే ఎలా వచ్చింది? So the relation between u bar and x bar అంటే మీన్. సో మనకున్న ఇవరకు ఫార్ములా ఏంటి? u bar ఈక్వల్స్ టు సిగ్మా fi ui డివైడెడ్ బై సిగ్మా fi. ఇంతకుముందు మనం టేబులర్ ఫార్ములా ui వాల్యూ ఏం తీసుకున్నాం? ui ఈక్వల్స్ టు xi మైనస్ a బై h. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ సిగ్మా fi ఇంటూ xi మైనస్ a డివైడెడ్ బై h డివైడెడ్ బై fi. సో h వాల్యూని బయట తీసుకున్నాం. 1 బై h sigma fi into xi minus a divided by sigma fi. సో ఇప్పుడు ఈ fi వాల్యూ లోపల మల్టిప్లై చేస్తున్నాం. 1 by h sigma fi xi divided by sigma fi minus a into sigma fi divided by sigma fi. ఇక్కడ sigma fi cancel. u bar equals to 1 by h. ఇక్కడ ఈ వాల్యూ మనకు తెలుసు. సిగ్మా fi xi డివైడ్ బై సిగ్మా fi వాల్యూ ఎంత? x బార్. నోట్ సిగ్మా fi xi డివైడెడ్ బై సిగ్మా fi ఈక్వల్స్ టు x బార్. x బార్ మైనస్ a. ఈ h అనేది మల్టిప్లై చేసుకున్నాం. x బార్ మైనస్ a ఈక్వల్స్ టు h ఇంటూ న్యూ బార్. మనకి ఇప్పుడు ఈ మీన్ వాల్యూ కావాలి. x బార్ ఈక్వల్స్ టు h ఇంటూ యూ బార్ ప్లస్ a. మనకి ఇప్పుడు ఇక్కడ h వాల్యూ తెలుసు, యూ బార్ వాల్యూ తెలుసు, a అజ్యూమ్ మీన్ వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ h వాల్యూ 15 ఇంటూ ఇంతకుముందు నోట్ చేసి పెట్టుకోవాలని చెప్పిన కదా, యూ బార్ వాల్యూ 29 డివైడెడ్ బై 30 ప్లస్ ఏ వాల్యూ ఎంత మనకి? 47.5. సో 15 2 times approximately 14.5. సో x bar equals to 14.5 plus 47.5 equals to 62. This is step deviation method. So please subscribe our channel. ఏమన్నా మీకు ఏమైనా ఈ కాన్సెప్ట్ మీద డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.